పెట్రోల్ డీజిల్ కొరత వల్ల పబ్లిక్ చాలా అసహనానికి గురవుతున్నారు. ఆ రియాక్షన్స్ను ఒకసారి చూద్దాం. జిల్లా కలెక్టర్ గారు మాత్రం కొరతలు చెప్తాను, కానీ మరి కృత్రిమ కొరత ఏ కొరత సృష్టిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు విధానం. ఇది కాదు ఇక్కడ లేదు, ఇంకా వేరే కాడికి వెళ్ళాలని మేము బంకులు తిరుగుతున్నాం, కానీ మాకైతే డీజిల్ దొరకలేదు. కనీసం మాకు ఇప్పుడు వారం 10 రోజుల సంది మాత్రం డీజిల్ లేక చాలా అవస్థలు పడుతున్నాం అండి. సప్లై ఉన్నప్పుడు సర్వీస్ ఎందుకు ఉండట్లేదు? మరి దీనికి కారణం ఏంటంటే వీళ్ళు కొట్టట్లేదు. మాకు మేము బతికేదే ఈ ఆటోల మీద. ఇటు ఫ్రీ బస్సుల వల్ల మేము చాలా నష్టపోయినాం. మళ్ళీ డీజిల్ కొరతతోటి మేము చాలా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎంతవరకు లేదు సీరియల్లో చాలా ఇబ్బందిగా ఉన్నాను. 10 బంకులు తిరిగినా డీజిల్ లేదు. నో స్టాక్ అని చాలా కష్టమవుతుంది తిరుగుతుంది డీజిల్కి. సో మేము హైదరాబాద్ నుంచి జర్నీ చేసేటప్పుడు అయితే బంకులు అన్నీ క్లోజ్ చేస్తున్నాయి. మరి ఏంటి ఇష్యూ కూడా షార్టేజ్ తెలియట్లేదు. కొంతమంది అంటున్నారు ప్రైస్ పెంచడానికి అంటున్నారు, కొంతమంది నార్మల్గా బేసిక్గా స్టాక్ అలా ఉంది. అడిగితే నో స్టాక్ అంటున్నారు. డీజిల్ సప్లై ఒకటి టైట్ కావడం వల్ల డీజిల్ బండ్లు చూసి పెట్రోల్ కూడా లేదని చెప్పేసి జనాల మీద పట్టడం జరిగింది. ఈ కొరత ప్రభుత్వం సృష్టిస్తుందా, మధ్య వాళ్ళు సృష్టిస్తున్నారు, ఎవరు సృష్టిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. హాస్పిటల్లో డీజిల్ లేకపోవడం వల్ల నైట్ నుంచి తిరుగుతున్నాం డీజిల్ లేదని.